By mistake, instead of dividing 702 rupees among Ram, Ramesh and Sukumar in the ratio 1/3:1/4:1/6, it was divided in the ratio of 3:4:6. Who gained the most and how much? So 702 rupees అనే అమౌంట్ని ఈ రేషియోలో డివైడ్ చేయాల్సింది ఈ రేషియోలో డివైడ్ చేశారంట. అయితే మనం ఏమడుతున్నారు, హూ గెయిన్ ద మోస్ట్, ఎవరికి ఎక్కువ వచ్చిందని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ రేషియో ఏంటి, 1/3:1/4:1/6. బట్ ఏ రేషియోలో డివైడ్ చేశారంట, రాంగ్ రేషియో ఏంటి, 3:4:6 రేషియోలో డివైడ్ చేశారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని మనం నార్మల్గా కన్వర్ట్ చేద్దాం. చేయాలంటే వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. 3, 4, 6కి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 4 టైమ్స్. సో కాబట్టి 4 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. 3:6 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. సో 4:3:2 వచ్చింది. సో ఇక్కడ మనకి టోటల్ ఎన్ని పార్ట్స్, ఇక్కడ ఈ 4 + 3 7, 7 + 2 9 పార్ట్స్ కదా. బట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ చూడండి, 3 4 6, 3 + 4 7, 7 + 6 13. సో ఇక్కడ 9 పార్ట్స్, ఇక్కడ 13 పార్ట్స్, అంటే మనకి టోటల్ ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఈ రేషియోని 13తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియోని దేంతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మనకి రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్టు. ఓకేనా. సో కాబట్టి ఈ రేషియోని 13తో మల్టిప్లై చేస్తే ఎంత, 13 4s 52, 13 3s 39, 13 2s 26. సో అలానే ఇక్కడ 9తో మల్టిప్లై చేయాలి కదా, 9 3s 27, 9 4s 36, 9 6 54. సో టోటల్గా ఇప్పుడు మనకి అన్ని రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్టు, అంటే టోటల్ ఈక్వల్గా ఉన్నట్టు. సో మనల్ని ఏమడుతున్నారు, హూ గెయిన్ ద మోస్ట్. హూ గెయిన్ ద మోస్ట్ అంటే వీటి మధ్యన ఇంతకుముందు రేషియోకి డివైడ్ చేసిన తర్వాత ఎవరికి ఎక్కువ వచ్చి ఉంటాయి అని అడుగుతున్నారు. సో కాబట్టి ఏం చేయాలి, మనం డిఫరెన్స్ తీసుకోవాలి. సో చూడండి, 52 - 27, 12 నుంచి 7 తీస్తే 5, 4 నుంచి 2 తీస్తే 2, అలానే ఇక్కడ 3, ఇక్కడ 54 నుంచి 26 తీసేస్తే 14 నుంచి 6 తీసేస్తే 8, 4 నుంచి 2 తీస్తే 2. సో ఎవరికి ఎక్కువ పార్ట్స్ వచ్చినాయి, ఇది వచ్చేసరికి రామ్, ఇది వచ్చేసరికి రమేష్, ఇది వచ్చేసరికి సుకుమార్. సో ఎవరికి ఎక్కువ పార్ట్స్ వచ్చినాయి, సుకుమార్కి ఎక్కువ పార్ట్స్ వచ్చినాయి, అంటే 28 పార్ట్స్ ఎక్కువ వచ్చినట్టు. సో మనం ఏం కనుక్కోవాలి, 28 పార్ట్స్ కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ 25, ఇక్కడ 3a, బట్ సుకుమార్కి 28 పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి. సో అందుకని ఎవరికి ఎక్కువ వచ్చినాయి, సుకుమార్కి వచ్చినాయి. సో 28 పార్ట్స్ కనుక్కోవాలి. సో మనకి టోటల్ ఎంత, 702. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 702 అవుతుంది. సో ఎన్ని పార్ట్స్ ఇవన్నీ, సో ఇవన్నీ ఏంటి, 39 కదా, మనం ఇంత క్యాలిక్యులేట్ చేసినట్టు 39 ఈ మొత్తం టోటల్ అవుతుంది. 39 ఎంత, 117. లేదా ఇవి యాడ్ చేసినా మనకి ఏమొస్తుంది, 117 వస్తుంది. 52 + 39 ఏమవుతుంది, 91, 91 + 26 117. సో 117 పార్ట్స్ వచ్చేసరికి 702. అయితే 28 పార్ట్స్ ఎంత అని. ఓకేనా. సో 13 ఎన్ని టైమ్స్, ఇక్కడ 13 9s, ఇక్కడ ఎన్ని టైమ్స్, 35 65, 13 4 52. సో ఇక్కడ ఎన్ని టైమ్స్, 9 6 టైమ్స్. సో 28 × 6 చేయాలి ఇప్పుడు. సో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, సుకుమార్కి ఎక్కువ వచ్చినాయి, 28 పార్ట్స్ వచ్చినాయి. సో కాబట్టి 28 × 6, 6 8 = 48, 6 2 12, 12 + 4 16. సో 168 ఎక్కువ వచ్చినాయి ఎవరికి, సుకుమార్కి. ఓకేనా. సో ఇక్కడ సుకుమార్ అని కూడా రాయాలి. హూ గెయిన్ అన్నారు కదా, హూ గెయిన్ ద మోస్ట్. సో ఇక్కడ రామ్ అని రాద్దాం, ఇక్కడ రమేష్ అని రాద్దాం, ఇక్కడ సుకుమార్ అని రాద్దాం. ఓకేనా. సో ఆప్షన్ ఏమవుతుంది, 168 ఎవరికి వచ్చినాయి, సుకుమార్కి వచ్చినాయి. సో ఆప్షన్ ఈస్ బి.